హలో యాస్పిరెంట్స్, మనకైతే ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ నుండి అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగిందనమాట. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళినట్టయితే, అప్లికేషన్స్ ఆర్ ఇన్విటెడ్ ఫర్ ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫ్ స్టెనోటైపిస్ట్ ఇన్ ద డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కరీంనగర్ యూనిట్. సో మనకు అప్లికేషన్స్ అనేవి మనకి పోస్ట్ స్టెనో అండ్ టైపిస్ట్ పొజిషన్కి అయితే తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో కరీంనగర్ యూనిట్ నుండి. సో అప్లికేషన్ షెల్ బి ప్రిస్క్రైబ్ పర్ఫార్మా అండ్ టు బి సెంట్ ఆన్ ద ఫాలోయింగ్ అడ్రస్ బై ద రిజిస్టర్ పోస్ట్ ఆర్ కొరియర్ ఓన్లీ from 19/7/2025 to 5/8/2025 up to 5 p.m. No application shall be received directly. The application cover shall contain application for the post of stenotypist. సో అప్లికేషన్స్ అనేవి మనం ఆన్లైన్లో కాదు చేసుకునేది ఆఫ్లైన్లో అనమాట. సో అప్లికేషన్ ఆల్రెడీ 7th 19th అంటే జూలై 19th రోజు రిలీజ్ అయితే అయిందనమాట. సో మనం ఆగస్ట్ 5th వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. మనం పోస్ట్ త్రూ కానీ కొరియర్ త్రూ కానీ ఆగస్ట్ 5th లాస్ట్ డేట్. అప్పటిలోపు 5 p.m. వరకు మన అప్లికేషన్స్ అనేవి మనం వాళ్ళకి రీచ్ అయ్యేలాగా చేయాలన్నమాట. సో పొజిషన్ వచ్చేసి స్టెనో కానీ టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ ఆ టైపిస్ట్ అనమాట. సో నెక్స్ట్ అప్లికేషన్ షెల్ బి క్యాండిడేట్ టు ద చైర్పర్సన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నైకా సేవా సదన్ డిస్ట్రిక్ట్ కొరియర్ పర్మిసెస్ కరీంనగర్. సో ఏంటంటే ఈ అప్లికేషన్స్ అనేవి ఎవరికి చేర్చబడతాయంటే చైర్పర్సన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ. సో డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్పర్సన్కి, ఇంకా నైకా సేవా సదన్కి, డిస్ట్రిక్ట్ కోర్ట్ ప్రెమిసెస్ కరీంనగర్కి అయితే ఈ అప్లికేషన్స్ అనేవి సెంట్ అయితే అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద డీటెయిల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ విల్ బి హోస్టెడ్ ఇన్ ద డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వెబ్సైట్, దట్ ఈస్ ఈ కోర్ట్, అండ్ ద అప్లికేషన్స్ ఆర్ రిక్వైర్డ్ టు విజిట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోర్ట్స్ వెబ్సైట్ టు కీప్ దెమ్ అప్డేటెడ్ అండ్ ద ఆల్ స్టెప్స్ రిజల్ట్ అంటిల్ ద కంప్లీషన్ ఆఫ్ ది రివ్యూ. సో మీరైతే వీటికి డే టు డే అప్డేట్స్ అనేవి, న్యూ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మనం గూగుల్లో ఈ కోర్ట్స్ అనే అఫీషియల్ వెబ్సైట్, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్స్ అనే అఫీషియల్ వెబ్సైట్ని అయితే సెర్చ్ చేస్తూ ఉండండి అనమాట, చూసుకుంటూ ఉండండి. సో ప్రతి ఒక్కటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఆ వెబ్సైట్లో ఇస్తామని చెప్తున్నాను అనమాట. సో మనకి ఇక్కడ అప్లికేషన్స్ డేట్స్ వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. సో నోటిఫికేషన్ అనేది పబ్లిష్ అయింది జూలై 19th పబ్లిష్ అయితే అయిందనమాట. సో అప్లికేషన్ స్టార్ట్ కూడా జూలై 19th నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 5th అనమాట. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్. సో అప్లికేషన్స్ ఎగ్జామైన్ చేస్తారనమాట. సో ఎప్పటి వరకు ఆగస్ట్ 11th వరకు చేస్తారు. సో హాల్ టికెట్స్ మనకి ఆగస్ట్ 14th నుంచి అయితే ఇష్యూ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎన్నైతే వేకెన్సీస్ ఉన్నాయంటే స్టెనోకి ఒకటి, జనరల్కి ఒకటి, టోటల్గా ఒకటి అయితే మనకు నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. సో దీన్ని స్టెనోకి కానీ టైపిస్ట్ కానీ తీసుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేస్తే స్టెనో ఆర్ టైపిస్ట్కి మస్ట్ హ్యావ్ ప్రాసెస్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్ ఆఫ్ సైన్స్ ఆర్ కామర్స్ లా ఎట్ యూనివర్సిటీ ఇన్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ బై ద సెంట్రల్ యాక్ట్, ప్రొవిజనల్ యాక్ట్ ఆర్ ఏ స్టేట్ యాక్ట్ ఆర్ ఫ్రమ్ ఎనీ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ ఆర్ ఎనీ అదర్ డిగ్రీ ఈక్వలెంట్ టు ద సచ్ క్వాలిఫికేషన్. సో ఏంటంటే ఎనీ డిగ్రీ ఉన్న, ఆర్ట్స్ ఆర్ సైన్స్ ఆర్ కామర్స్ ఎనీ స్ట్రీమ్లో డిగ్రీ ఉన్నా వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అదే చెప్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ విత్ స్పీడ్ ఆఫ్ 120 words per minute in English shorthand. If not available in shorthand, higher grade in English, the shorthand lower grade in English will be considered. సో మనకి తర్వాత టెక్నికల్ ఎగ్జామినేషన్ అనేది మనకు పెడతారనమాట 120 words per minute. సో మనకైతే షార్ట్ హ్యాండ్లో 120 words per minute షార్ట్ హ్యాండ్ అనేది మనకి ఒకవేళ వచ్చి ఉన్నట్టయితే మనం ఈ ఎగ్జామ్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద గవర్నమెంట్ టెక్నికల్ examination in typewriting in higher grade in English with speed 45 words per minute. If not available, typewriting higher grade in English, the typewriting lower grade in English will be considered. So మనకి షార్ట్ హ్యాండ్లో 45 words per minute ఆర్ టైప్ రైటింగ్ హైయర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద టైప్ రైటింగ్ లోవర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్. సో హైయర్ గ్రేడ్లో కానీ లోవర్ గ్రేడ్లో మీకు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇంకేంటంటే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ కంప్యూటర్ ఆపరేషన్. సో కంప్యూటర్కి సంబంధించిన మనకి ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ద క్యాండిడేట్ షుడ్ పోసెస్ ఆల్ ద రిక్వెస్టింగ్ క్వాలిఫికేషన్ ఇండికేటెడ్ అబౌవ్ ఆన్ ద డేట్ ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ ది. సో మీకు ఇప్పుడు కాదు మీరు తీసుకోవాల్సింది, ఆల్రెడీ మీకు ప్రీవియస్గానే మీకు వీటి గురించి ఈ షార్ట్ హ్యాండ్లో కానీ
హయ్యర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హయ్యర్ గ్రేడ్ లోవర్ గ్రేడ్ ఇన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో మీకు ఇంతకుముందే మీకు అవేర్నెస్ కానీ నాలెడ్జ్ కానీ ఉంటే అప్పుడైతే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో లింగ్విస్టిక్ క్వాలిఫికేషన్, సో లాంగ్వేజ్ క్వాలిఫికేషన్, క్యాండిడేట్ షల్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ ఇఫ్ దే డోంట్ పొసెస్ అడిక్వేట్ నాలెడ్జ్ ఆఫ్ ది లాంగ్వేజ్ ఆర్ లాంగ్వేజ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఇన్ విచ్ దే ఆర్ టు బి అవైలబుల్. సో మీరు అప్లై చేసే స్టేట్కి అయితే మాత్రం మీరైతే ఆ స్టేట్ రిలేటెడ్ లాంగ్వేజ్ అయితే వచ్చి అయితే ఉండాలన్నమాట. సో లేకపోతే మీరు ఇన్ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసి ద ఇండివిజువల్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ ద ఏజ్ ఆఫ్ 18 years బై ద డేట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్. ఇట్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 34 years ఆఫ్ ఏజ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ September 2025. సో ఏంటంటే 18 మినిమం ఏజ్ వచ్చేసి 18 అనమాట. సో మ్యాక్సిమం వచ్చేసి 34 years అయితే ఉండాలన్నమాట. సో నెక్స్ట్ రిలాక్సేషన్ వచ్చేసి జనరల్గా మనకు తెలిసింది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఇంకా రిమైనింగ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ షెల్ బి గివెన్ ఏజ్ రిలాక్స్ 10 years. అంటే ఇట్లా హ్యాండిక్యాప్ అలా ఉంటారు కదా, వాళ్ళకైతే 10 years రిలాక్సేషన్ అయితే ఉందన్నమాట. నెక్స్ట్ ద రిలాక్సేషన్ ఆఫ్ మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది సర్వీస్మెన్ విల్ బి యాజ్ పర్ రూల్ 12(1)(c) ఆఫ్ ది తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీసెస్ రూల్. సో ఏజ్ లిమిట్ అనేది ఎక్స్ సర్వీస్ మనకి కూడా ఉంటుంది అనమాట. సో అనెక్జల్లో మీకు ఇచ్చారు, చూసుకోమని ఇస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్, ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారంటే మనకి ఫస్ట్ అయితే ద సెలెక్షన్ ప్రాసెస్ ఫర్ ద పోస్ట్ స్టెనోటైపిస్ట్ విల్ బి మ్యూచువల్ ఎగ్జామినేషన్. ద ఎగ్జామినేషన్ విల్ బి ద స్టాండర్డ్ కన్సిడర్డ్ విత్ ద minimum education qualification prescribed in the notification. The question of paper of the written examination will be objective type with multiple choice answered. 40 marks, 20 marks general knowledge and 20 marks general English. Duration of the written examination will be 45 minutes. The skill test stenography is 40 marks and the oral interview viva అండ్ విల్ బీ ఫర్ 20 marks. సో ఏంటంటే మనకి ఎగ్జామినేషన్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ పేపర్ అయితే ఉంటుంది అనమాట. సో అందులో మనకి 20 marks వచ్చి జనరల్ నాలెడ్జ్, ఇంకా 20 marks వచ్చి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుంది అనమాట. సో రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ 45 minutesకి అయితే ఉంటుంది అనమాట. తర్వాత అది అయిపోయినాక స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి 40 marksకి ఉంటుంది. ఆఫ్టర్ దట్ మనకు ఓరల్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట 20 marksకి. నెక్స్ట్ వచ్చేసి ద candidate who are shortlisted in the examination will be required to appear in the skill test for stenography. The candidate will be given declaration for 5 minutes in English in the speed of 120 words per minute. The transcription is to be done on computers with the 40 minutes. The say skill will be for 40 marks and the overall interview సేమ్ నేను చెప్పాను కదా. సో మీకు అయితే తర్వాత స్కిల్ టెస్ట్కి తీసుకుపోయినప్పుడు 120 words per minute అయితే చూస్తారనమాట. ఇది చూసి మీకు 5 minutesలో అక్కడే మీకు చెప్తారనమాట ఎలా ఉంది ఏంటి అనేసి, మీకు రిజల్ట్ అనేది ఆ టైంలోనే చెప్తారని చెప్తున్నారు. ఆఫ్టర్ అటు ఓకే అయితే మీకు ఈ నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా పెడతారని ఉంది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ ద మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ టు బి సెక్యూర్డ్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ అండ్ షార్ట్ హ్యాండ్ ఎగ్జామినేషన్ షెల్ బి 40% for OC and EWS, 35% for backward classes and 30% for SC and scheduled tribes in these examination. Unless the candidate secure the minimum marks in the both of the examination, he shall not qualify to appear for the. సో మనకైతే ఇక్కడ మినిమం క్వాలిఫై మార్క్స్ 40% ఏమో ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఇంకా 35% ఏమో బ్యాక్వర్డ్ క్లాసెస్కి, ఇంకా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 30% మార్క్స్ వస్తే సరిపోతుంది. అంతకంటే తక్కువ వస్తే మాత్రం కన్సిడర్ అయితే చేయరనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ ద క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఓన్లీ. సో మనకి ఎగ్జామినేషన్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది అనమాట. ఆఫ్టర్ స్క్రూటినీ ద అప్లికేషన్ విచ్ ఆర్ నాట్ ఇన్ ఆర్డర్ విల్ బి రిజెక్టెడ్ విత్ ద అప్లికేషన్ విచ్ ఆర్ ఫౌండ్ టు బి ఆర్డర్ విల్ బి యాక్సెప్టెడ్. సో మనకైతే అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేశారనమాట. సో మనం కరెక్ట్ ఆర్డర్లో మనమైతే అప్లై అయితే చేయాలన్నమాట. సో వాళ్ళు ఏ విధంగా అయితే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఆ విధంగా ఫామ్ ఫిల్అప్ చేసి ఆ విధంగా పిన్ చేసి వాళ్ళకైతే సెండ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఇన్ ద రేషియో ఆఫ్ 1:3 ఆఫ్ ది నోటిఫైడ్ అవైలబుల్ వేకెన్సీస్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రియర్ టు ద ఒరిజినల్ ఇంటర్వ్యూ అండ్ ద క్యాండిడేట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ విల్ బి కాల్డ్ ఫర్ ద ఫైనల్ ఇంటర్వ్యూ ఫ్రమ్ ద సేట్ రోజు. సో మనకి ఒకవేళ క్వాలిఫై అయితే 1:1 పొజిషన్కి 3 members లాగా అట్లాగా మనకి సెలెక్ట్ చేసేసి ఫైనల్గా సెలెక్ట్ చేసి మనకి ఇంటర్వ్యూకి అయితే సెలెక్ట్ చేస్తారు అనమాట. ఇంటర్వ్యూ అయినాక ఫైనల్ సెలెక్షన్ అనేది జరుగుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సర్వీస్ బై ద డైరెక్ట్ రిక్రూట్మెంట్ అన్లెస్ షీ సాటిస్ఫై ద ఫాలోయింగ్ కండిషన్స్ అయితే మనం సాటిస్ఫై అయితే చేయాలన్నమాట. ఇవి లేకపోతే మనమైతే ఇన్ఎలిజిబుల్ అనమాట. సో ఎగ్జామ్ హీ సౌండ్ హెల్త్ అండ్ యాక్టివ్. సో హెల్తీగా ఉండాలని చెప్తున్నారు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటిదంటే మన మీద క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉండాలి. అంటే ఎలాంటి క్రిమినల్ కేసెస్ అనేవి ఉండకూడదని చెప్తున్నారు. నెక్స్ట్ హీ సిటిజన్ ఆఫ్ ఇండియా.
ఇండియన్ సిటిజన్ అనేవి ఉండాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి ద క్యాండిడేట్స్ హూ బిలాంగ్ టు ఓసీ అండ్ బీసీ కేటగిరీస్ హ్యావ్ పే 800 రూపీస్ అండ్ ద వేరియా ఎస్టీ ఎస్టీ వాళ్ళకైతే 400 రూపీస్. సో ఓసీ అండ్ బీసీ వాళ్ళకి 800, ఇంకా ఎస్సీ ఎస్టీ బ్యాక్గ్రౌండ్ క్లాసెస్కి అయితే 400 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీ అయితే ఉంటుంది అనమాట. సో ద ఎగ్జామినేషన్ ఫీ ఈజ్ టు బి పెయిడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ది డిమాండ్ డ్రాఫ్ట్ ఓన్లీ ఇన్ ద నేమ్ ఆఫ్ ది సెక్రటరీ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ కరీంనగర్ పేయబుల్ ఎట్ కరీంనగర్. సో మన ఎగ్జామినేషన్ ఫీ అనేది కరీంనగర్లోనే ఇట్లా పే చేయాలన్నమాట. సో దానికంటే ఒక పోర్టల్ అంటే దాని త్రూ పే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ద ఎగ్జామినేషన్ ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రిఫండెడ్ ఈవెన్ ఇఫ్ ద అప్లికేషన్ ఈజ్ రిజెక్టెడ్ ఫర్ ఎనీ అదర్ రీజన్ ఆర్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఈజ్ క్యాన్సల్. సో ఇప్పుడు ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత మీరు మీ అప్లికేషన్ ఒకవేళ కరెక్ట్గా లేకపోతే క్యాన్సిల్ అయినా మీకు ఆ అమౌంట్ రీఫండ్ అయితే రాదని ఇక్కడ చెప్తున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి మెరిట్ లిస్ట్. మెరిట్ లిస్ట్ విల్ బీ బేస్డ్ ఆన్ ద కాన్సలేటరీ మార్క్స్ అప్టైన్ ద కాంటాక్ట్ నేమ్ ఎగ్జామ్ అండ్ వైవా వాయిస్. మనకి మెరిట్ లిస్ట్ అనేది మనం రిటర్న్ టెస్ట్ రాస్తాముగా, అందులో వచ్చి మనకి మార్క్స్ని వేట్ చేసుకొని ఉంటుంది. ఇంకా వైవా వాయిస్ అని అన్నారు కదా, వైవాని బట్టి ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వే 2 or more candidates get equal number of consolidated marks in the said examination and oral interview, the elder in age will be considered for the provisional selection in case of tie in age also. The candidates win highest marks in the prescribed education qualification would be considered. ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తే రిటర్న్ ఎగ్జామ్లో, సో వాళ్ళని వైవా వాయిస్లో కూడా సేమ్ మార్క్స్ వస్తే వాళ్ళని ఎవరి ఏజ్ పెద్ద ఉంటే వాళ్ళని తీసుకుంటామంటారు. ఏజ్ కూడా ఈక్వల్గా ఉంటే వాళ్ళకి మనకి ఇప్పుడు మనం డిగ్రీ చేసాం కదా, సో మన క్వాలిఫికేషన్ మనకి మార్క్స్ ఎవరైతే హై మార్క్స్ ఉన్నాయో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటామని క్లియర్గా వాళ్ళైతే మెన్షన్ చేశారనమాట. సో ఇంకా ఇక్కడ డాక్యుమెంట్స్ లిస్ట్ అయితే ఇచ్చారనమాట. మన ఆల్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఫొటోస్, ఇంకా నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒకవేళ మీరు ఎంప్లాయీస్ అయితే ఆ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. నెక్స్ట్ సెల్ఫ్ అడ్రస్ లాంగ్ ఎన్విలోప్ డ్యూలీ స్టాంప్లు విత్ ద పోస్టేజ్. ఇట్లా ఎన్విలోప్ అనేది సెల్ఫ్ అడ్రస్ ఎన్విలోప్ ఉంటుంది. సో అది 30 రూపీస్ది ఉంటుంది అనమాట. సో అది కూడా తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనమాట. 3 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకోవాలి మీరు. అవేంటంటే ఒకటేమో మీకు అప్లికేషన్ మీద అటాచ్ చేయడానికి, ఇంకోటేమో ఒరిజినల్ హాల్ టికెట్ మీద, ఇంకోటేమో మీరు జీరాక్స్ తీసుకుంటారు కదా దాని మీద అటాచ్ చేయడానికి అయితే తీసుకోవాలన్నమాట. ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ దే విల్ కాల్డ్ ఫర్ ఒరిజినల్ certificate verification and a date fixed for the purpose. They shall be produce the relevant original certificate on the prescribed date. If any candidate fails to produce any of the required certificate, his candidature will be rejected without any further. సో ఏంటంటే మనం ఒకవేళ సెలెక్ట్ అయితే మనల్ని ఇట్లా ఇంటర్వ్యూకి పిలిస్తే మనం ఖచ్చితంగా మన ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవైతే మెన్షన్ చేసినా అవన్నీ క్యారీ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ అలా ఏదైనా మిస్ అయినట్టుంటే మాత్రం మనల్ని అయితే డైరెక్ట్ క్యాన్సిల్ అయితే చేస్తారనమాట. మనది నెక్స్ట్ అయితే తీసుకోవడానికి ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో ఇదైతే మొత్తం మన నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేనైతే ఆన్సర్ చేశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.